ఊహించండి. మీ ఇంట్లో ఉన్న గార్బేజ్ టిన్‌ని ఆ రోజు తీయకుండా ఒకరోజు వదిలేశారు. ఎంత ఫౌల్ స్మెల్ ఒస్తుంది? 2 రోజులు వదిలేశారు. ఇంకెంత అది డీకంపోజ్ అయిపోతుంది. 3 రోజులు వదిలేశారు. ఇంట్లో చుట్టుపక్కల వాసనంతా గూడా చాలా బ్యాడ్ స్మెల్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఇదే సేమ్ థింగ్ మీ పొట్ట లోపల జరుగుతుంది. దట్ ఈస్ కాన్‌స్టిపేషన్. ఆ రోజు ఎక్స్‌క్రీట్ అవ్వాల్సిన వేస్ట్ ఆ రోజు ఎక్స్‌క్రీట్ అవ్వట్లేదు. లోపలే ఉండిపోతోంది. డీకంపోజ్ అవుతోంది. మీరు ఫ్రెష్‌గా మళ్ళీ ఫుడ్ తిన్నాను అనుకుంటారు. కానీ డీకంపోజ్డ్ ప్లేస్‌లోకి మళ్ళీ అదెళ్తుంది. ఓకే. స దానివల్ల యాసిడ్స్ క్రియేట్ అయిపోతాయి. ఫెర్మెంటేషన్ ఆఫ్ థింగ్స్ జరుగుతుంది. యాసిడ్స్ క్రియేట్ అవుతాయి. బ్లోటింగ్ ఫీల్ అవుతారు. చాలా బరువుగా ఫీల్ అవుతారు. ఆ బ్లోటింగ్ వల్ల ఏమి తినాలనిపియదు. ఆ బ్లోటింగ్ వలన అసల ఏ పని చెయ్యాలనిపియదు. ఫెటీగ్‌గా అనిపిస్తుంది. దీని అంతటి వల్ల నీరసం, లేజినెస్, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వటం. దీనికి తోడుగా ఇంత ఆగి ఆగి వాష్‌రూమ్ ఒక్కసారిగా వచ్చేసరికి యానల్ ఫిషర్స్ లేదంటే హెమరాయిడ్స్ ఇలాంటివి వచ్చే ఎన్నో అవకాశాలు కేవలం కాన్‌స్టిపేషన్ వలన ఉంది. కాబట్టి మీ లోపల ఉన్న చెత్తని ఎక్కువ కాలం ఉంచుకోకండి. ఏ రోజుది ఆ రోజు ఎక్స్‌క్రీట్ ఔట్ చేయటానికి మాక్సిమం ప్రయత్నించండి. కాన్‌స్టిపేషన్ చిన్న సమస్య అస్సల కాదు. అది చాలా పెద్ద సమస్య. ఇన్‌ఫాక్ట్ మీ వెయిట్ గెయిన్‌కి అది చాలా పెద్ద కారణం అవ్వచ్చు. అండ్ ఆల్సో మీరు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నా సరే కాన్‌స్టిపేషన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి.